మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్య యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును అహీయాయును ప్రధాన మంత్రులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రినై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకు అతని ఇంటి వారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను, షయల్బీములోను, బేత్షెమెషులోను, ఎలోన్బేదానానులోను దెకెరు కుమారుడు. అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బెత్తెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారేతా నుండు బేత్షెబయాను మొదలుకొని అబేల్మెహోలా వరకును, యెక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములను, బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను, ఇత్తడి అడ్డగడులను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను అల్లోతులోను హూషై కుమారుడైన బయనా ఉండెను. ఇస్సాఖారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు ఉండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవి కాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులును తేబడిను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికిని ఏమియూ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలను, గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానము కంటెను అధికమై ఉండెను.
అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దగ్జ అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తిమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లేబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఆమేన్.